ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ బ్లాక్ బస్టర్ అయ్యి భారీగా కలెక్షన్లు వసూలు చేసి భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. లాంగ్ రన్లో ఈ సినిమా 561 కోట్ల గ్రాస్, 307 కోట్ల షేర్ వసూలు చేసింది. 54 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. దేవర మూవీతో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, సినిమా మేకర్స్ అంతా హ్యాపీ. కానీ పుష్ప 1 మంచి హిట్ కొట్టడంతో పుష్ప 2 మూవీ భారీ హైప్తో, భారీ బజ్తో, భారీ అడ్వాన్స్ బుకింగ్స్తో, భారీ టికెట్ ధరతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులకి బాగానే ఎక్కింది. మొదటి రోజు భారీగా వసూలు చేసింది. రెండవ రోజు నుండి కలెక్షన్లు భారీగా డ్రాప్ అయ్యాయి. డ్రాప్ అవుతూనే ఉన్నాయి. పుష్ప 2 మూవీ దేవర మూవీ మధ్య 9వ రోజు పోలిక చూద్దాం. రెండు సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే. రెండు సినిమాలు పైసా వసూలు సినిమాలే. రెండు సినిమాలు సోలో రిలీజ్లే. రెండు సినిమాలు ప్యాన్ ఇండియా సినిమాలే. కానీ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లలో మాత్రం తేడా. రాయలసీమలో ఇప్పటి వరకు పుష్ప 2 మూవీ వసూలు చేసిన కలెక్షన్లు చూసుకుంటే మొదటి రోజు 10 కోట్ల షేర్, రెండవ రోజు 4 కోట్ల షేర్, మూడవ రోజు 5 కోట్ల షేర్, నాలుగవ రోజు 3.5 కోట్ల షేర్, ఐదవ రోజు 1,10,00,000 షేర్, ఆరవ రోజు 90 లక్షల షేర్, ఏడవ రోజు 70 లక్షల షేర్, 55 లక్షల షేర్, తొమ్మిదవ రోజు 40 లక్షల షేర్ వసూలు చేసింది. రాయలసీమలో పుష్ప 2 మూవీ 33 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 34 కోట్లు వసూలు చేయాలి. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా 26 కోట్ల 25 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇంకా 9 కోట్ల 95 లక్షల షేర్ వసూలు చేస్తేనే క్లీన్ హిట్ అవుతుంది. బ్రేక్ ఈవెన్ కావడానికి చాలా రోజుల సమయం పట్టనుంది. అదే దేవర మూవీ 9వ రోజు సీడెడ్లో 65 లక్షల షేర్ వసూలు చేసింది. పుష్ప 2 మూవీ దేవర మూవీ కలెక్షన్లు 9వ రోజు రాయలసీమలో దాటలేకపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాటలేకపోయింది. దేవర మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 9వ రోజు 5.5 కోట్ల షేర్ వసూలు చేస్తే పుష్ప 2 మూవీ 3.5 కోట్లు మాత్రమే షేర్ వసూలు చేసింది. పుష్ప 2 కంటే దేవర మూవీనే బెటర్. పుష్ప 2 మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా 57 కోట్ల షేర్ వసూలు చేస్తేనే హిట్ అవుతుంది. చూస్తుంటే బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనబడటం లేదు.